అలాగే కానిద్దాం. సరే, ఆ ఏర్పాట్లేవో చూడండి. రాఘవ అలా ఉన్నావు? ఇంట్లో అందరూ ఒప్పుకున్న తర్వాతే కదా ఈ దత్తతకి మనం ఒప్పుకున్నాం. అందరూ ఒప్పుకుంటే మనం ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టే వాళ్ళందరూ అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అలాంటి నిర్ణయం తీసుకున్నారు అనడం కంటే తీసుకునేలా నువ్వే చేశావనిపిస్తోంది. ఏమైంది రాఘవ? ఇంకా నీకు పాప దత్తతిచ్చే విషయంలో ఏమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం అని కాదు సుహాసిని, నా అంతరాత్మ ఎందుకో దీనికి ఒప్పుకోవడం లేదు. పాప మన ప్రేమకు ప్రతిరూపం. ఒక రకంగా చెప్పాలంటే మనిద్దరం కలిసి ఉండడానికి కారణం కూడా. మన మధ్య ఉన్న ప్రేమే కాదు, ఆ ప్రేమకి గుర్తుగా పుట్టిన కృష్ణ తులసి. అలాంటి కృష్ణ తులసిని అలైక్య దత్తత తీసుకుంటే ఆ పాపకి తల్లి అలైక్య అవుతుంది. అలైక్య కేవలం పాపను పెంచుతుంది రాఘవ, అంతే. తనకెప్పటికీ నేనే తల్లిని. కరెక్టే సుహాసిని, కానీ తన సర్టిఫికెట్స్లో రికార్డ్స్లో తల్లి పేరు అలైక్య అని మారుతుంది కదా. సుహాసిని, నిజంగా అలైక్య పాప మీద ప్రేమతోనో లేక నీ మీద జాలితోనో దత్తత తీసుకుంటుందని నువ్వు నమ్ముతున్నావా? నమ్మాల్సొస్తుంది. ఒకవేళ అదే నిజమైతే పాపకి మంచిదే కదా. కానీ అది అబద్ధమైతే పాప భవిష్యత్ ఏంటని నువ్వు ఆలోచించావా? ఒకవేళ నిజంగానే నువ్వు చెప్పినట్టు అలైక్య మంచి అభిప్రాయంతోనే పాపను దత్తత తీసుకుందే అనుకుందాం. అలైక్య పెంపకంలో పాప సరిగ్గా పెరుగుతుందంటావా? తనకున్న దురాశ, మొండితనం, పెంకితనం అన్నీ ఖచ్చితంగా కృష్ణ తులసి మీద రుద్దుతుంది. తనని ఇంకో అలైక్యలా తయారు చేస్తుందేమోనని నాకు భయమేస్తోంది. తండ్రిగా నువ్వున్నావు కదా రాఘవ, నువ్వు చూసుకుంటావుగా. మరి నేను చూసుకుంటాను అనుకున్నప్పుడు మళ్ళీ అలైక్య ఎందుకు సుహాసిని? రాఘవ, పాప విషయంలో నీ భయం నాకు అర్థమవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, పాప క్యారెక్టర్ అనేది దాని పుట్టుకలోనే ఉంటుంది. చందనం చెట్టు చుట్టూ ఏ చెట్టు ఉన్నా దానికి చందన వాసన వస్తుందే తప్ప పిచ్చి చెట్టు ప్రభావం చందన చెట్టు మీద ఉండదు. తులసి కూడా చందనం చెట్టులాగే పెరుగుతుందనే నమ్మకం నాకుంది. దాన్ని నిజం చేయడానికి నువ్వు ఉన్నావు. పైగా ఇదే ఇంట్లో భూమి, రాఘవ, అత్తయ్య, మావయ్య, వదిన, అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇంత మంచి మనుషుల మధ్య తను మంచిగానే పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అచ్చం నీలా పెరుగుతుంది. నాలా పెరగాల్సిన పనిలేదు సుహాసిని. పాప తనలా తను పెరిగితే చాలు. ఇంతమంది మంచి మనుషులున్న ఇంట్లో అదే అలైక్య ఎలా ప్రవర్తిస్తుందో చూస్తున్నావు కదా. చూడు రాఘవ, అలైక్య పుట్టిన వాతావరణం వేరు, పెరిగిన విధానం వేరు. తను ఎదుర్కొన్న సమస్యలు, తను చూసిన మనుషులు, తనకు తగిలిన ఎదురుదెబ్బలు తనను అలా మార్చుండొచ్చు. కాని మన కృష్ణకి అలాంటి పరిస్థితి రాదని నేను అనుకుంటున్నాను. అంతేకాదు, అలైక్య విషయంలో తప్పు చేశాననే భావన ఏదో ఒక మూల మనలో ఉండిపోయింది. ఒకవేళ అలైక్యకి నిజంగానే మారే ఛాన్స్ పాప ద్వారా ఆ దేవుడు కల్పించాడేమో. దానికి మనమెందుకు దూరం చేయడం? కొంతమంది కొన్నిసార్లు కొన్ని విషయంలో తప్పు చేయలేరు రాఘవ. పాప చిరునవ్వు చూస్తే ఎవరికైనా హాని చేయాలనిపించదు. అది నేను నమ్ముతున్నాను. ఇక నువ్వు దీని గురించి ఏ టెన్షన్ పడకు. నిర్ణయం తీసుకోవాలా లేదా అని ఆలోచించే సమయం దాటిపోయింది. ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది రాఘవ. ఇప్పుడు ఆ జరిగిపోయిన నిర్ణయాన్ని
సరిగ్గా ఎలా అమలు చేయాలనే దాని గురించి ఆలోచిద్దాం.